అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలకు, రేవంత్ రెడ్డి వ్యవహారానికి కాంగ్రెస్ అధిష్టానం ఒక చెక్ పెట్టారు. ఇప్పుడు రేవంత్ అన్న దాదాపు ఈ 2.5 సంవత్సరాల పరిపాలనలో రేవంత్ అన్న సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. మంత్రులకు చెప్పకుండా రేవంత్ అన్న ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఏదన్నా మంత్రులకు వాళ్ళకి సంబంధించిన శాఖలకు సంబంధించిన వ్యవహారంలో కూడా రేవంత్ అన్నని అన్ని పనులు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి ఏదైనా డిసిషన్ తీసుకునే ముందు కాంగ్రెస్ పార్టీ మంత్రులకో లేకపోతే హైకమాండ్కో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్కో కాంగ్రెస్ పార్టీ లీడర్లకో రేవంత్ అన్న చెప్పాడు, ఇక నేను ముఖ్యమంత్రి కదా, నేను డిసిషన్ తీసుకుంటా, అంతా నా ఇష్టం, నేను ఇష్టానుసారంగా వ్యవహరిస్తా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అని చెప్పి రేవంత్ అన్న 2.5 సంవత్సరాలలో ఇష్టం ఉన్నట్టు చేసిండు. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు నచ్చలే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు నచ్చలే. రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టినప్పుడు కూడా చాలామంది లీడర్లకు నచ్చలేదట. అయినా సరే రేవంత్ అన్న లేదు హైడ్రా ఉండాల్సిందే, హైడ్రా కొనసాగాల్సిందే, తీసేసే ప్రసక్తే లేదని చెప్పి రేవంత్ అన్న మొండిపాటు పట్టిండు. ఆ తర్వాత యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు రేవంత్ అన్న చెప్పలేదట. డైరెక్ట్ ట్రస్ట్ బోర్డు పెట్టేసిండు. ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్లను కూడా రేవంత్ అన్న ఇష్టం ఉన్న పేర్లు ఇచ్చేసిండు. ఫార్మా కంపెనీలకు సంబంధించిన వాళ్ళను, విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళను, సినిమా వాళ్ళను రేవంత్ అన్న ట్రస్ట్ బోర్డులో మెంబర్షిప్లు ఇచ్చేసిండు. ఆ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు తెలియదు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రికి ఎమ్మెల్యేకు కూడా తెలియదు. అంతెందుకు రేవంత్ రెడ్డి పక్కనే ఉండేటటువంటి, రేవంత్ రెడ్డి క్లోజ్ ఉండేటటువంటి మంత్రులు పొంగులేటి సీనానికి కూడా తెలియదట రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు సంబంధించిన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు. ఇగో ఇట్లా రేవంత్ అన్న సొంత నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఇంకా రైతు భరోసా కోసం రేవంత్ రెడ్డి అప్పు తీసుకున్నట్టు కూడా ఎవరికి తెలియదట. రేవంత్ రెడ్డి అప్పు ఏడికెళ్ళి ఎత్తుండో, రేవంత్ రెడ్డి అసలు ఏ నిర్ణయం తీసుకుంటుండో, ఇరిగేషన్ శాఖ ఫైల్ ఎందుకు పక్కన పెట్టిండో, వ్యవసాయ శాఖ రేవంత్ రెడ్డి ఎందుకు చూసుకుంటుండో, విద్యాశాఖలో ఏం జరుగుతుందో, మున్సిపాల్లో ఏం జరుగుతుందో, ఈ మంత్రులకు సంబంధించినటువంటి శాఖలలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా ఏం కథ అనేది మంత్రులకే తెలియదు. ఇంకా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు నిర్ణయాలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏదైనా భారీ భారంగా సభలు పెట్టాలంటే రేవంత్ రెడ్డి ఏం చేయాలి, అధికారులను కూడా అడగాలి, మంత్రులను కూడా అడగాలి, అందరూ కలిసి అక్కడ పోయి సభ పెడదాం, అందరం కలిసి అక్కడ మీటింగ్ పెడదామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాలి. అట్లా చెప్పడాట. ఏమో నేను ఫలాన్ కాడ మీటింగ్ పెడదాం అనుకుంటున్నా, మీరు అందరూ అక్కడికి వచ్చేది రేవంత్ రెడ్డి చెప్తారట. అంటే మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అనుకుంటుండో, లేకపోతే నేను ముఖ్యమంత్రి కాబట్టి నేను చెప్పినట్టు అందరు వినాల్సిందే, నేను ఎట్లా చెప్తే అట్లా ఫాలో కావాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటుండేమో. కానీ కాంగ్రెస్లో అవన్నీ నడవయి. కాంగ్రెస్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే 10 మందితో మాట్లాడాలి, 10 మందితో డిస్కస్ చేయాలి, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాతనే ఆ డిసిషన్ ఓకే అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం గల్లీ పార్టీ కాదు, ఢిల్లీ పార్టీ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో, టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, వైస్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకపోతే టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ నిర్ణయం తీసుకుంటాడు. కానీ టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు నిర్ణయం ఇష్టం ఉన్నట్టు తీసుకున్న నడవది. మళ్ళీ కేటీఆర్ చెప్పినట్టు వినాల్సిందే. కేటీఆర్ ఫైనల్, కేసీఆర్ ఫైనల్. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి, నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే నడవదు. రేవంత్ రెడ్డి పైన ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది. హైకమాండ్ చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కాంగ్రెస్ పార్టీకి నేనే ఓనరు, నేను చెప్పినట్టు వినాలే, నేను చెప్పినట్టు నడుస్తుందంటే కుదరదు. అట్లా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక ఎంప్లాయీ లెక్క. కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వినాల్సిందే. రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా హైకమాండ్తో చెప్పాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా డిసిషన్ తీసుకుంటే మీనాక్షి నటరాజన్కి తెలియదు కూడా తెలియదట. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటాడట. మీనాక్షి నటరాజన్కి మొత్తం నిర్ణయం తీసుకున్నాక పని అయిపోయినాక అప్పుడు మీనాక్షి నటరాజన్కి అర్థమవుతుందట. అంటే ఎంత ఘోరం చూడండి. రేవంత్ రెడ్డి ఏదైనా శంకుస్థాపనకి ఏదైనా ప్రోగ్రామ్ పోయిందనుకో చెప్పడాట, డైరెక్ట్ పోతాడు. మరో ప్రోటోకాల్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది, మంత్రులు ఉంటారు, మంత్రులతో పాటు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి లీడర్లు ఉంటారు. మరి వాళ్ళందరినీ రేవంత్ రెడ్డి ఏకం చేసి ఒక తాటిపైకి తీసుకుపోవాలి కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోవాలి కదా. అట్లా లేదు, అంతా నా ఇష్టం, నేను ఎట్లా చేస్తా అట్లా నడుస్తుంది, నేను ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తా, నేను ఏ అధికారిని పడితే ఆ అధికారిని సస్పెండ్ చేస్తా, ఏ అధికారిని పడితే ఆ అధికారిని పెట్టుకుంటా, నా ఇష్టం ఉన్న అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తా, ఇట్లా ఎట్లా నడుస్తుంది. మంత్రులకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మంత్రులకు కూడా మా ప్రభుత్వం వస్తే మేము మంచి చేసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు కూడా ఉంటుంది. ఏదైనా పదవులు ఇవ్వాలన్నా కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటాడు. నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇప్పుడు అదే ఇచ్చుకున్నాడు కదా, ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నాడు. మరి ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఉన్నాయి, డీసీసీ అధ్యక్షుల పోస్టులు అవి ఉన్నాయి, మండల్ పోస్టు, డిస్ట్రిక్ట్ పోస్టు, నియోజకవర్గ పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ మంత్రులు చెప్తిస్తురా? పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతిలో ఉన్నాయా, మీనాక్షి మేడం చేతులు ఉన్నాయా? రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి వేమనరేంద్ర రెడ్డి ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటున్నాడు.
రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నాడు. అది నచ్చలేదు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన ఎందుకు సీరియస్ ఉన్నాడు? రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తలేడు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నా రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తలేడు. రేవంత్ రెడ్డి విప్ పదవులు రేవంత్ రెడ్డి కావాల్సినటువంటి వాళ్ళకి ఎందుకు ఇచ్చుకున్నాడు? 2-3 ఎమ్మెల్సీలకు రేవంత్ రెడ్డి క్యాబినెట్ హోదా ఎందుకు కల్పించుకున్నాడు? ఎందుకంటే రేవంత్ రెడ్డి మంత్రులు సపోర్ట్ లేరు. ఎందుకు రేవంత్ రెడ్డి మంత్రులు సపోర్ట్ లేరు? కారణం ఏంటంటే మరి రేవంత్ రెడ్డి అన్ని శాఖలలో ఏలు పెడితే, అన్ని శాఖలలో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మంత్రులు ఎందుకు రేవంత్ రెడ్డి ఏ పని చేసినా యాక్సెప్ట్ చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వాళ్ళు తిట్టినా కూడా మంత్రులు రెస్పాన్స్ అయితలేరు. ఎందుకు కావాలి? అన్ని విషయాలలో రేవంత్ రెడ్డి అంతా నేను చూసుకుంటా అని నడుస్తుందా? కాదు కదా. కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. మంత్రుల పని మంత్రులు చేసుకుంటారు, ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేసుకుంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కదా. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. మరి ఎందుకో మరి రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. కానీ రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి ఏదైతే ఓన్ డిసిషన్స్, సొంత నిర్ణయాలు ఉంటాయి, ఆ నిర్ణయాలకు చెక్ పెట్టిర్రు, ఆ నిర్ణయాలకు తాడగట్టిర్రు. ఇప్పుడు అది కుదరదు. ఇప్పుడు సొంత నిర్ణయాలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హైకమాండ్కు ఎక్కువ శాతం రేవంత్ రెడ్డి పైన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒకటేనట. రేవంత్ రెడ్డి ఏదైనా పని చేస్తే మాకు చెప్పడు, మాకు చెప్పకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు, మా శాఖలలో వేలు పెడుతున్నాడు, మా శాఖలలో రేవంత్ రెడ్డికి ఏం పని, మా ఫైల్స్ పక్కన పెడుతున్నాడు, మా పైన విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తున్నాడు, మమ్మల్ని బద్నాం చేస్తున్నాడు, మమ్మల్ని డమ్మీ చేస్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి ఏంది? మేము ఉండాలా, మంత్రి పదవికి వెళ్ళి రాజీనామా చేయాలా? ఇదే మంత్రులు చెప్తున్న మాట. ఇంకా ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చుడు లేదు, కలుసుడు లేదు, మాట్లాడు లేదు. ఎమ్మెల్యేల బాధ కూడా ఇదే. ఎమ్మెల్సీలను అసలు రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడట. ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. ఇంకేం చెప్పాలి రేవంత్ అన్నకి? అందుకే రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి హైకమాండ్ ఒక కొత్త అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చారు. అది ఏందనేది ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆ వార్త చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. అధిష్టానం మాట వినాల్సిందే. రేవంత్ రెడ్డి అధిష్టానం మాట వినాల్సిందే. కొత్తగా సమన్వయ కమిటీ ఏర్పాటు, రేవంత్ ఆధిపత్యానికి కళ్ళెం వేస్తున్న అధిష్టానం సమన్వయ కమిటీ అని పెట్టిరు. ఇప్పుడు సమన్వయ కమిటీ అని చెప్పి రేవంత్ రెడ్డి కోసమే ఏర్పాటు చేసిరు కాంగ్రెస్ అధిష్టానం. ఈ సమన్వయ కమిటీ ఏంటంటే 45 రోజులకు ఒకసారి గాంధీ భవన్లో మీటింగ్ పెట్టుకోవాలట. ఈ సమన్వయ మీటింగ్లో కొంతమంది సభ్యులు ఉంటారు. ఈ సమన్వయ కమిటీలో సభ్యులు ఉంటారు రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, కొంతమంది మంత్రులు, కొంతమంది సీనియర్ లీడర్లు, ఇట్లా ఒక 20-25 మంది కీలకమైనటువంటి లీడర్లు ఉంటారు. 45 రోజులకు ఒకసారి గాంధీ భవన్లో సమన్వయ కమిటీ ఏర్పాటయ్యి మీటింగ్ పెట్టుకోవాలని హైకమాండ్ చెప్పిరు. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి లీడర్లు చెప్పిరు, రేవంత్ రెడ్డి చెప్పిరు, క్లియర్గా చెప్పిరు. 45 రోజులకు ఒకసారి గాంధీ భవన్లో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని మీరు మీటింగ్ పెట్టాల్సిందే. అంటే అందరు సమన్వయంగా కూర్చొని ఓ దగ్గర మీటింగ్ పెట్టుకొని అసలు తెలంగాణలో ఏం సమస్యలు ఉన్నాయి, ఏం కథ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎటువంటి విషయాలపైన నెగిటివిటీ ఉన్నది, ప్రభుత్వం పైన ఎందుకు వ్యతిరేకం ఉన్నది, ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవాలంటే ఏం చేయాలి, ఈ వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, ఏ మంత్రి పైన వ్యతిరేకత ఉన్నది, వ్యతిరేకత కారణం ఏంది, రాబోతున్న ఎన్నికలలో గెలుస్తామా లేదా, లేకపోతే ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలా, ఎటువంటి పథకాలు అమలు చేయాలి, ఇంకెట్లా కొత్తగా తెర ముందుకు తీసుకుపోవాలనేది ఈ సమన్వయ కమిటీ పెట్టి అప్పుడు డిస్కషన్ చేసుకున్న తర్వాత, ఆ డిస్కషన్లో అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. అంతే తప్ప రేవంత్ రెడ్డి నా ఇష్టం నిర్ణయం తీసుకుంటా అంటే కాదు. ఇప్పుడు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది కేవలం రేవంత్ రెడ్డి కోసం, రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి, రేవంత్ రెడ్డిని లైన్లో పెట్టడానికి హైకమాండ్ ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. 45 రోజులకు ఒకసారి ఖచ్చితంగా గాంధీ భవన్లో మీటింగ్ పెట్టుకోవాల్సిందట, వేరే ఆప్షన్ లేదట. ఇక నుంచి ఏకపక్షంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవద్దని రేవంత్కి అధిష్టానం ఆదేశాలు చెప్పినా కదా. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఎవరికి సమాచారం ఇవ్వకుండా యాదాద్రి ట్రస్ట్ బోర్డు నియమించడంపై ఏఐసిసి ఆగ్రహం. రేవంత్ రెడ్డి ఎవరికి చెప్పలే. యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసేటప్పుడు చిరంజీవి వాళ్ళ భార్యకు మెంబర్షిప్ ఇచ్చారు. ఆ బోర్డులో చిరంజీవి వాళ్ళ భార్య, చిరంజీవి కుటుంబం ఒక్కసారైనా యాదగిరిగుట్టకు పోయిరా? యాదగిరిగుట్టకు పోయి దర్శనం చేసుకున్నారా? యాదగిరిగుట్టను చూసి ఇప్పటిదాకా చిరంజీవి కుటుంబం ఒక్కసారి కూడా యాదగిరిగుట్టకు పోనటువంటి చిరంజీవి కుటుంబ సభ్యులకు, చిరంజీవి వాళ్ళ భార్యకేమో రేవంత్ రెడ్డి యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డులో మెంబర్షిప్ ఇస్తాడు. పొద్దుగా లేస్తే యాదగిరిగుట్ట దగ్గర ఉన్నటువంటి వాళ్ళు యాదాద్రి టెంపుల్కి పొద్దుగా లేస్తే నరసింహస్వామిని దర్శించుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లకేమో ఆ ట్రస్ట్ బోర్డులో ఒక్క పేరు కూడా ఉండదు. రాజగోపాల్ రెడ్డి పేరు లేదు, రాజగోపాల్ రెడ్డి తెలియదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియదు, మంత్రులకు తెలియదు. రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు డిసిషన్ తీసుకున్నాడు. చాలా మంది అసంతృప్తితో ఉన్నారు రేవంత్ రెడ్డి పైన ఈ విషయంలో.
మొన్న మహేష్ అన్న కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి డిసిజన్ కరెక్ట్ కాదు, ఎందుకు తీసుకున్నాడో మాకు అర్థమవుతలేదు అని చెప్పి మహేష్ అన్న ఓపెన్ అప్ మాట్లాడేసిండు. మంత్రులు ఎమ్మెల్యేలను బైపాస్ చేస్తూ మంత్రులు ఎమ్మెల్యేలను బైపాస్ చేస్తూ రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి. మంత్రులను పట్టించుకోడు, ఎమ్మెల్యేలను పట్టించుకోడు, సొంత నిర్ణయాలు. ఆ నిర్ణయాలకి ఇప్పుడు తాడుగట్టిరు. ఎట్టి పరిస్థితుల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటే వర్కౌట్ కాదని రేవంత్ రెడ్డి చెప్పేసారు. నాయకుల మధ్య వివాదాలు ఎందుకు వస్తున్నాయో చర్చించి పరిష్కరించుకోవాలని చెప్పి సూచన చేసిరట హైకమాండ్. నాయకుల మధ్యలో ఈ గొడవలు పంచాయతీ లొల్లులు ఎందుకు అవుతున్నాయి, కూర్చొని చెడి చేసుకోర్రి, కూర్చొని మాట్లాడుకోర్రి, ఈ లొల్లులు పెట్టకూరి పంచాయతీ పెట్టకూరి అని చెప్పి హైకమాండ్ చెప్పిరట. ప్రభుత్వ విధి విధానాలు నిర్ణయాలపై టీపీసీసీ కనీస సమాచారం ఉండట్లేదని మీనాక్షి అట. అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఏం కథ, నిర్ణయాలు సమీక్షలు ఏం కూడా మా దగ్గరకు వస్తలేవు, వాళ్ళ విధి విధానాలు మాకు తెలుస్తలేవు. రేవంత్ రెడ్డి మాకు చెప్పకండి చెప్తుండో, లేకపోతే రేవంత్ రెడ్డి మా దాకా రావద్దని చెప్తుండో, అసలు గవర్నమెంట్ ఏం జరుగుతుంది అనేది పార్టీకి అర్థమైతలేదు. అసలు పార్టీకి ఏం తెలుస్తలేదు. ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటే అది కరెక్ట్ కాదని మీనాక్షి మేడం చెప్తుందట. మీనాక్షి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా సమన్వయ కమిటీ భేటీ నిర్వహించిన ఏఐసిసి పెద్దలు ఆల్రెడీ సమన్వయ కమిటీ భేటీని హైకమాండ్లో పెట్టారు. ఫస్ట్ భేటీ. ఇంకా తర్వాత 45 రోజులకోసారి గాంధీ భవన్లో మీటింగ్ పెట్టుకోవాల్సింది, వేరే ఆప్షన్ లేదు. 45 రోజులకోసారి సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టి ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఏం కథ, ఏ నియోజకవర్గంలో నిధులు ఇవ్వాలి, ఏ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి రాలేదు, ఏ నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, సమస్యల పరిష్కారం ఏంది, ఏ మంత్రులపైన నెగిటివిటీ ఉన్నది, ఏ ఎమ్మెల్యే పైన నెగిటివిటీ ఉన్నది, అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అనేది కూర్చొని మాట్లాడుకోవాలి. అది సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రతి 45 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ భేటీ జరుగుతుందని వెల్లడించిన ఏఐసిసి. ప్రతి 45 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ భేటీ జరగాల్సిందనట. ప్రభుత్వ నిర్ణయాలు పథకాలపై ముందు సమన్వయ కమిటీతో చర్చించాలని నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ కనుసంధంలోనే ప్రభుత్వం నడుచుకోవాలని రేవంత్ మంత్రులకు హుకుమట. ఏముంటుంది ఇక అంటే హైకమాండ్ ప్రభుత్వ కనుసంధంలోనే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ నడవాలి, కాంగ్రెస్ పార్టీ కనుసంధంలోనే ప్రభుత్వం నడవాలని హైకమాండ్ చెప్తుర్రంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నడుపుతున్నాడు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నేను ఒక్కనే అన్నట్టు నడుపుతున్నాడు ప్రభుత్వం, అసలు పార్టీని పట్టించుకుంటలేడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లను రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు అనేది కదా అర్థం. ఇప్పుడు ఆ అర్థం కిందకే వస్తుంది. సరే చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రేవంత్ రెడ్డికి ఒక పెద్ద జలక్. సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిరు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలకు అడ్డుకట్ట వేయడానికి హైకమాండ్ తీసుకొచ్చినటువంటి సమన్వయ కమిటీ అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరూ షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.